నమస్తే. నా ముందు కూర్చున్న ఈ వ్యక్తి పేరు మందా సురేందర్ బాబు గారు, అంతేనా? అవును. మందా సురేందర్ బాబు గారు దాదాపుగా నాకు ఈయన ఒక 50 నుంచి 100 కాల్స్ చేసి ఉంటారు. నేను వరంగల్ జిల్లాలో ఈ అజంజాహి మిల్లుకు సంబంధించిన ఇష్యూని ఫోకస్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆయన రావడం జరిగింది. సో ఆ సందర్భంలో ఆయన చెప్పిన టాపిక్ పైన ఒక వీడియో చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నాకు సమయం కుదరలేదు. మొత్తానికి ఇవాళ ఆ సబ్జెక్ట్ మీద కొంత పూర్తి అవగాహనతో ఈ వీడియో చేస్తున్నాను. వరంగల్ జిల్లాలో వరంగల్ అండ్ జనగామలో ఎప్పుడో 170 సంవత్సరాల క్రితం కొంత భూములు సేకరించి హాస్పిటళ్ల కోసం, విద్యా సంస్థల కోసం అమెరికాలో ఉన్న మిషనరీస్ కొంత భూమిని సేకరించి అక్కడ హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు కానీ కట్టింది. ఇది ఎక్కడ అంటే మిషన్ హాస్పిటల్ అని అంటారు. వరంగల్ జిల్లాలో వరంగల్ నగరం నడిబొడ్డున దాదాపు 11 ఎకరాల స్థలంలో 8 ఎకరాల స్థలంలో ఇది కేటాయించడం జరిగింది. ఆ మిషన్ హాస్పిటల్కు ఉన్న ల్యాండ్ 11 ఎకరాలు. 2000 సంవత్సరం నుంచి దివాకర్ అనే ఒక గ్యాంగ్, ఇది నయీం ముఠాతో వీళ్ళందరూ కలిసి ఆ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసి పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ అది ఇది పెట్టి మొత్తం అంతా కూడా కబ్జా చేశారు. ఈ దివాకర్ అనేటువంటి మన రాష్ట్రం వాడు కాదు, ఆంధ్రప్రదేశ్ కావలి ప్రాంతానికి చెందిన దివాకర్. 2000 సంవత్సరం నుంచి 2025 దాకా ఈ సురేందర్ బాబు అనే ఈయన గారు పాపం ఆయన చేయని పోరాటం లేదు, కొట్లాడుతూనే ఉన్నాడు సింగిల్గా. ఇప్పటికి కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ అంశం మీద కొట్లాడుతున్నాడు. ఇది సమాజానికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఆనాడు నాయకులు ఈయనని ఆ క్రిస్టియన్ మైనార్టీ ఓట్ల కోసం వాడుకొని హామీ ఇచ్చి చివరికి కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా ఎవడైతే భూములు కబ్జా చేసి ఆ దాంట్లో ఉన్నారో వాళ్ళందరికీ సహకరిస్తూ ముందుకెళ్తున్నారు తప్ప వాటిని కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కడై దాదాపు 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇందులో అందరూ పొలిటికల్ మాఫియా ఉన్నది. ఇందులో పొలిటికల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, లేదు వర్గాలకు సంబంధించిన మాఫియా. ఆనాడు ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి, తర్వాత వినయ్ భాస్కర్ కి సీనియర్ లీడర్గా వరంగల్లో చలామణి అయిండు, నరేందర్ చలామణి అయిండు, ఇంకెంతో మంది. ఇప్పుడు కొండా మురళి, కొండా సురేఖ వరంగల్ రాజకీయాలని వాళ్ళంతా శాసించారు. మరి మీరు ఈ ఆస్తులను ఎందుకు రక్షించలేకపోయారు? ఒకసారి చరిత్రకి వెళ్తే పాపం ఈయన ఎన్ని పేపర్లు ఉన్నాయో ఈయన దగ్గర మొత్తం డేటా ఉన్నది. ఆనాడు మద్రాస్ హైకోర్టు, ఎందుకంటే ఈ మిషనరీకి సంబంధించిన ఆస్తులన్నీ ఆనాడు చాలా రాష్ట్రాల్లో సేకరించారు అనమాట. సేకరించి విద్యా సంస్థలు, స్కూళ్ళు కట్టిరు, విద్యా సంస్థలు అండ్ హాస్పిటల్స్ కట్టిరు. ఇదంతా కూడా ఆనాడు మద్రాస్ హైకోర్టు పరిధిలో ఉంటే మద్రాస్ హైకోర్టు కూడా స్టే ఇచ్చింది, తప్పని కొట్టేసింది, కంటెంప్ట్ చేసినారు. ఎన్నో కేసులు ఉన్నాయి దీని మీద. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హౌస్ కమిటీ కూడా వేసారు దీని మీద. హౌస్ కమిటీ వేసారు. హౌస్ కమిటీ రిపోర్ట్స్ని బుట్ట దాఖలు చేసినారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కమిటీకి నివేదిక ఇచ్చిండు, ఇదంతా చాలా దారుణం, దుర్మార్గం, అన్యాయం అని. ఆయన పట్టించుకోలే. ఇప్పుడు అందరు లీడర్లు రీసెంట్గా కూడా ఈ అంశాన్ని వాడుకుంటున్న ఎలక్షన్ల కోసం. కొండా మురళి గారు వీళ్ళ దగ్గరికి వచ్చి, మీ క్రిస్టియన్ ఓట్లు కావాలి, మాకు సహాయం చేయాలి, మేము ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళు ఓట్లకు అడిగిరు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కింద ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎర్రబెల్లి, ఏం పేరు ఆయన పేరు, ఎర్రబెల్లి స్వర్ణ గారు, ఢిల్లీ నుంచి డోలి శర్మ, ఆమె హైకమాండ్ ఏఐసిసి ప్రతినిధి వస్తే ఆమెకి నోటీసు ఇచ్చి ఆమె దగ్గర చెప్పుకున్నారు. నాయని రాజేందర్ రెడ్డి, ఎందుకు మీకు, నేను తక్షణం ఈ సమస్యని పరిష్కరిస్తా అన్నారు. మీరు జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మొన్న కొండా సురేఖకు మీకు గొడవ వస్తే దాని పెద్ద రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరదీసి మీరు అందరూ కలిసి లీడర్లంతా ఏకమయ్యారు, మీకు ఇబ్బంది అవుతుందని. మరి దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా ఈ కబ్జాల వల్ల. మరి ఆ అంశం మీద అందరూ ఒక తాటిపైకి వచ్చి ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? వరంగల్ జిల్లాలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్న బీఆర్ఎస్లు ఎందుకు మాట్లాడరు? బీజేపీ వాళ్ళు అసలు ఎందుకు సపోర్ట్ చేయరు? చూడండి, ఇంత భయంకరంగా నాయన రాజేందర్ రెడ్డి ఎంత ఎవిడెన్స్ ఉందంటే, ఆనాడు ఆంధ్రజ్యోతి పేపర్, ఇది ఎప్పుడు, ఇది 2017 శుక్రవారం నవంబర్ 17న వచ్చిన కథనం. అన్ని ఉత్తర్వులే అన్ని అని. కోర్టులు, సభా సంఘం ఆదేశాలు కూడా తూచ్. వరంగల్లోనూ చర్చి ఆస్తులకు ఎసరు. హన్మకొండలో ఆసుపత్రి స్థలం అన్యాక్రాంతం. జనగామలో 15 ఎకరాలు స్వాహ.
అక్కడ దివాకర్ బ్యాచ్ హస్తం, నయీం గ్యాంగ్ అండదండలు. ఒకసారి ఈ చిన్న లైన్ చదివితే మొత్తం క్లారిటీ వస్తుంది. ప్రభు అంటే శక్తి, ప్రభు ఆస్తులంటే బాగా ఆసక్తి. ఆంధ్రప్రదేశ్లో 100 కోట్ల చర్చి ఆస్తులు మింగేసిన దివాకర్ బ్యాచ్ తెలంగాణలో కూడా అదే పని చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ దివాకర్కు తోడు నయీం ముఠా కూడా చర్చి ఆస్తులను దిగమింగింది. నెల్లూరులో జరిగిన భూముల స్వాహాతో పాటు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా దాదాపు ఇదే స్థాయిలో చర్చి ఆస్తులు అమ్మేశారు. పేదల సేవ కోసం 170 ఏళ్ల క్రితం అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషనరీ భారత్లో అడుగుపెట్టింది. విద్యాలయాలు, శరణాలయాలు, వైద్యశాలలు ఏర్పాటు చేస్తూ వాటి నిర్వహణ కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో 1540 ఎకరాలు సేకరించింది. వారు అమెరికాకు తిరిగి వెళుతూ సంస్థ కార్యకలాపాల నిర్వహణను సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చికి అప్పగించింది. ఆ తర్వాత హన్మకొండ, జనగామల్లో మిషనరీ ఆస్తులు భారీ స్థాయిలో అన్యాక్రాంతమైనవి. హన్మకొండ నడిబొడ్డున మిషనరీ సంస్థకు 11 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 8 ఎకరాల స్థలంలో ఆసుపత్రి ఉన్నది. మిషనరీ ఆస్తులు ఎవరికీ విక్రయించకూడదంటూ 94లోనే మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపైన 2000 సంవత్సరంలో కబ్జాదారుల కన్నుబడ్డది. దీంతో బాప్టిస్టు చర్చి ఆస్తుల రక్షణ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంద సురేందర్ బాబు, నా ముందున్న ఆయన, 2000 సంవత్సరంలో మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిండు. అయినా ఆస్తుల అన్యాక్రాంతం ఆగలే. దీంతో ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు 2003లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లబోమని కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ ఆ తర్వాత వారిలో 3 జీపీఏ సృష్టించుకున్నారు. ఆసుపత్రి గోడ తొలగించి ఎకరం విస్తీర్ణంలో బహుళ అంతస్తు భవనం కట్టిరు. ట్రస్టీలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. ఇది వరంగల్లో మిషనరీ ఆస్తులకు సంబంధించి. ఇక కట్ చేస్తే జనగామది కూడా అదే. పథకం ప్రకారం స్కూళ్లను చంపేసి వాటి భూములను అన్యాక్రాంతం చేసే కుట్ర జనగామలో కూడా జరిగింది. వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఇదే మిషనరీకి 61 ఎకరాల భూములున్నాయి. ఇందులో ప్రిన్స్టన్ పేరిట విద్యా సంస్థ నడిచేది. దీన్ని 2002లో మూతపడేలా చేశారు. ఈ భూముల్లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 15 ఎకరాలను ఇతరులకు విక్రయించారు. ఆ స్థలంలో ఇప్పుడు 80 షట్టర్లతో భారీ వాణిజ్య సముదాయం ఏర్పాటైంది. ఈ భూముల అన్యాక్రాంతంలో దివాకర్ అలియాస్ తంబి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో మిషనరీ ఆస్తుల కబ్జాలకు నయీం ముఠా అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒక పోలీస్ అధికారి కూడా నయీంకు అండగా నిలిచారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత వరంగల్ జిల్లాలో మిషనరీ భూములకు సంబంధించి నయీం పాత్ర, అండగా నిలిచిన పోలీసులు, ఇతర అధికారులపైన సిట్కు సురేందర్ బాబు కంప్లైంట్ చేసిండు. ఎన్ని కంప్లైంట్ చేస్తే ఏం లాభం? ఇగో హౌస్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఏమనిచ్చింది? వరంగల్ జిల్లాలో మిషనరీ ఆస్తుల కబ్జాపై ఆందోళనలు, అసెంబ్లీలో రగడ జరగడంతో సభా సంఘాన్ని నియమించారు. ఎప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కబ్జాలు వాస్తవమే అని, మిషనరీ ఆస్తులు కాపాడాలని సభా సంఘం సిఫారసు చేసింది. ఇందుకోసం కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినా నో రిజల్ట్. మరోవైపు మిషనరీ భూముల రిజిస్ట్రేషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలు కూడా అమల్లోకి రాలే. కోర్టులు, అసెంబ్లీ, సభా సంఘం ఏం చెప్పినా స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం పట్టించుకోలే. ఒక దశలో మిషనరీ భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్న ట్రస్టీలని ఆ భూముల్లో అడుగు పెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇగో ఇట్లాంటి వాళ్ళని. కేసులు అయినాయా మీ మీద? అవును సార్, కేసులు కూడా అయినాయి, క్రిమినల్, సివిల్. ఎంత భయంకరమైన విషయం. మరి ఈ లీడర్లు, ఈ వరంగల్ జిల్లాలకు చెందిన ఆనాటి నుంచి మొదలు పెడితే ఈనాడు దాకా ఉన్న వరంగల్ లీడర్లు, మరి ఒక్కనికి కూడా దీని మీద సోయలేదు. ఏం దుర్మార్గం చెప్పండి. ఎంత పెద్ద ఎన్ని ప్రతిదాగో ఎప్పటి పేపర్ 2007 పేపర్ ఇది. ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు. మిషనరీ ఆస్తులు అంటే అంగట్లో సరుకా? ఎవరైనా సభ సంఘం ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న వన్ ఆఫ్ ద మెంబర్. ఎర్రబెల్లి దయాకర్ రావు అందులో ఒక మెంబరు. ఆయన అంటుండు అంగట్లో సరుకా అని. మరి ఏం చేసిండు ఎర్రబెల్లి దయాకర్ రావు? ఈ నయీం ముఠా ఎట్లా ఎంటర్ అయింది? ఈ నయీం ముఠాకు అండదండలు ఎట్లా వచ్చినాయి? 100కు 100% దీంట్లో మొత్తం పొలిటికల్ మాఫియా ఉన్నది మీద. ఇగో దేవా, మిషనరీ భూబకాసురుల లీలలు ఇన్నన్ని కావయ్యా, తీర్పునకే పంగనామాలు పెట్టిన గనులు. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిస్తే ఆ తీర్పుకే దిక్కులేదు. సభా సంఘం నివేదిక ఇస్తే సభా సంఘం నివేదికకే దిక్కులేదు. ఇగో అవినీతి పునాదులపై అక్రమ నిర్మాణం, మిషనరీ ఆసుపత్రి ఆస్తులు కొల్లగొట్టేందుకు ప్రయత్నం. ఎటుపోయారండి వీళ్ళంతా? పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంకెవరెవరు ఉన్నారండి పెద్ద పెద్ద లీడర్లు ఆనాటి నుంచి? కొండా మురళి, కొండా సురేఖ, నాయన్ రాజేందర్ రెడ్డి, పార్టీలకు అతీతంగా అందరు. సో ఆనాడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మంత్రిగా ఉండి ఆయన కూడా అన్నాడే ఇదంతా దొంగ లెక్కలు, ఇవన్నీ మొత్తం కబ్జా పెట్టిరని. ఇవన్నీ ఉన్నాయి ఇందులో విత్ ఎవిడెన్స్ తో సహా
ఆ మొత్తం పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇదేంది మీకు వెల్కమ్ మీకు ముందుగా సార్. ఇప్పుడు మీకు ఎందుకు ఇంత పోరాటం 25 ఏళ్ళుగా చేయాల్సి వచ్చింది? మీరు 25 ఏళ్ళుగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సార్, మేము దేవుడిని నమ్ముకున్నాం సార్. దేవుడు అంటే మాకు ప్రాణం సార్. అయితే మా బైబిల్ ఏం చెప్తుందంటే, మనం సంపాదించే సంపాదనలో దశమ భాగం ఒక 10,000 నెలకు సంపాదిస్తే 1,000 రూపాయలు దేవునికి అంటే పేదోళ్లకు వాళ్ళకు చర్చి యాక్టివిటీస్ సేవ జరగడానికి ఇవ్వాలని ఉన్నది సార్. మన కష్టార్జితంకి వెళ్ళి అని రోజు పొద్దుమా బైబిల్ చదివి ప్రార్థన చేస్తాం సార్. అట్లా ఇచ్చేది అక్కడ అమెరికోలు కూడా గిదే నమ్మి వాళ్ళ భార్య పిల్లల నోటికాడు బుక్ అనుకోవాలి సార్. వాళ్ళు ఇక్కడ డొనేషన్ వేసి ఇక్కడ మనకు దేవుడు అంటే తెలియాలి, బతుకంటే తెలియాలి, విద్య రావాలి, మనుషులు లెక్క ఉండాలి అని ఒక 170 సంవత్సరాల క్రితమే వాళ్ళంతా త్యాగం చేస్తే కనీసం వాళ్ళు ఇచ్చింది నిలుపుకోవడానికి అందులో 35 పాస్ మార్కుల మంది మనం చేయాలి కదా సార్. ఇప్పుడు ఈ ప్రజలకు కూడా మరి మనం రోడ్డు మీదకి రావాలి అని ఆలోచన కూడా రావాలి కదా సార్. రోడ్డు మీదకి వచ్చి చేస్తాను సార్. ఈ ఫోటో చూడు, 1000 మంది ధర్నాలు ఓ గిన్నె అయితే ఫోటోలు చూపెట్టి ఈ జనం ఎక్కడ జనం సార్ మీరు చూడండి. 1000 మంది కెమెరా కాంతి చిక్కని ఫోటోలు సార్. అప్పుడు ఇప్పుడు కూడా చేస్తాను. ఆగో అసలు ఫోటోలు పట్టుకొని తిరగాలంటే గిన్నె ఉన్నాయి సార్. ఆనాడు పెద్ద ఎత్తున ఇప్పటిదాకా ఏది చేసినా పెద్ద ఎత్తున్నాయి సార్. ఏది చేసినా పెద్ద ఎత్తున జనం. యుద్ధం యెహోవాదే అని మీరు 25 సంవత్సరాల కింద హాస్పిటల్ ఆస్తుల పరిరక్షణ ర్యాలీ. అప్పుడు అంత ఏముంది, బ్యానర్లు బట్ట మీద కనబడుతున్నా, బట్ట మీద రాసి ఉండే సార్. ఎవరు సార్? ఈయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉన్నట్టుంది. కాదు సార్, పాస్టర్ లేదు. ఈయన మినిస్టర్ నేనే సార్. మీరేనా ఇది? ఓకే ఓకే. అందులో ప్రొఫెసర్ ఆయన కూడా ఉండే సార్, పౌర సంఘ నాయకుడు బుర్రరాములు. ఓకే, మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది అయితే? ఇది మొత్తం ఈ ఆర్డర్లు అన్ని ఇప్పుడు ఒక ముగ్గురిని పట్టుకున్నారు సార్, మా క్రిస్టియన్స్ వాళ్ళను. వీళ్ళు ఫస్ట్ మీ వాళ్ళే కల్పిట్సా? ఫస్ట్ వాళ్ళు శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి, మేకల సుశీల, రత్నారెడ్డి, వీళ్ళు ఆ వాల్యుయబుల్ ల్యాండ్ వాళ్ళు ఎట్లయినా కబ్జా పెట్టాలని మా దాంట్లోకి వెళ్ళి మార్టిన్ లూథర్, పుల్ల ఇర్మియా, సింగారప్ జయరాజు వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు సార్. ముగ్గురిని పట్టుకుని ఇన్ని ఆర్డర్లున్నా పోలీసు వాళ్ళతో కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టలేదు సార్. మా మీద పెట్టిండ్రు. ఓకే, కోర్టు ఆర్డర్లు ఇన్ని ఉన్నా కూడా వాళ్ళ మీద ఒక్క కేసు ఇప్పటి వరకు పెట్టలేదు సార్. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వకుండా దేవుడే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చింది సార్. అదంతా పక్కన ఆ ముగ్గురిట్లో ఇద్దరు చనిపోయింది సార్. ఇద్దరు చనిపోయారు. ఆ ప్లేస్ ను ఇప్పుడు ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడని ఆయన పేరు డిపార్ట్మెంట్ నేమో చంద్రమొగిలి సార్, మేకల చంద్రమొగిలి. ఇప్పుడు దీంట్లోనేమో మా చర్చి యాక్టివిటీనేమో డానియల్ అని రాసుకుంటాడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, ఆయన వాడు తీగల మోహన్ అని పెద్దమ్మగడ్డ ఉంటాడు సార్. అరుణ్ జేమ్స్ అని ఇంకో వ్యక్తి. వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు సార్. ఇప్పుడు ఈ ముగ్గురిని పట్టుకొని పోలీసు వాళ్ళని పట్టుకొని మమ్మల్ని అట్లా అడుగు పెట్టండి తెలియదు సార్. ఇప్పటికి మీరు పోవడానికి లేదా? మేము మొన్న క్రిస్మస్ జరిపించుకోవడానికి పోతే ఇలా నుంచి వెళ్ళిపోయిన పోలీసు వాళ్ళే చెల్లగొడతాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ అంతకుముందు ఏమో దివాకర్, నయీం ముఠాయిలు అంతా కలిసి చేసిర్రు, కొన్ని పేర్లు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి చేతులు ఉంది అది? ఇప్పుడు వాళ్ళే ఉంటారు, పోలీసు వాళ్ళు వస్తాను, వాళ్ళు వస్తలేరు. ఇప్పుడు దివాకర్ ఉండా? ఇంకా దివాకర్ అక్కడ ఉన్నాడు, బతికే ఉన్నాడు, వాడు ఆంధ్ర ఉన్నాడు. అయితే వీళ్ళు పోలీసు వాళ్ళని పంపుతాను. మేము ఆడికి పోయి మీటింగ్ పెట్టి ప్రార్థన చేసుకుందాం అంటే పోలీసు వాళ్ళే మీరు ఉండద్దు అంటే పోయిన డిసెంబర్ మేము క్రిస్మస్ చేసుకునేది పోతే పోలీసు వాళ్ళు మరి మా మీద ఎవరు అప్లికేషన్ ఇచ్చిందంటే చెప్పారు. ఆడ లొల్లి జరుగుతా అంటే పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడుతా అంటే నేను సిఐ రమ్మంటానంటే మేమందరం మళ్ళీ సిఐ దగ్గర పోతే సిఐ స్టేషన్ ఉన్నాడు. అరే ఎందుకు ఇంత అన్యాయం చేస్తాను సార్, కంచెషన్ వేసినట్టు, మరి రమ్మంటే సిఐ గారు ఉండాలి కదా అంటే ఏసీపీ దగ్గర ఉన్నట్టు అంటే మళ్ళీ మేము అందరం ఏసీపీ దగ్గర పోతే ఆడ సిఐ లేడు, ఏసీపీ లేడు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏముంది? ఆ కాంప్లెక్స్ కట్టింది సార్. కాంప్లెక్స్ కట్టిరు. ఇక్కడ ఆ కాంప్లెక్స్ మీరు అన్ని ఈసీలు చూసి ఉంటారుగా. ఆ కాంప్లెక్స్ లో ఉన్న మడిగలు అమ్మిర్రా? ఎవరి పేర్ల మీద ఉన్నాయి అవి? అయితే ఇప్పుడు అవి పెట్టి బ్యాంక్ లో 2 శ్రీనివాసరెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి వీళ్ళు అందరూ కూడా కంటెంప్ట్ లో అండర్టేకింగ్ 2 జడ్జిలకు 2 జడ్జిలకు ఇచ్చింది సార్. వాళ్ళే 2004లో అండర్టేకింగ్ ఇచ్చి ముగ్గురేమో అండర్టేకింగ్ ఇచ్చిన వ్యక్తులు వీళ్ళకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసినట్టు. వీళ్ళు ఓరుగల్ కన్స్ట్రక్షన్ 2005లో రిజిస్ట్రేషన్ చేసి దాంతో కట్టుడు సురు చేస్తే మేము ఇప్పుడు ఫోటోలు ర్యాలీలు ఓరుగల్లు కన్స్ట్రక్షన్ 2005లో ఎవరెవరు వాళ్ళు చేసింది? పుష్పలత శ్రీనివాసరెడ్డి ఆ కంటెంప్ట్ ఉన్న వాళ్ళే. పుష్పలత అండ్ శ్రీనివాసరెడ్డి. ఏ ఊరిది?
అక్కడనే సార్ ఎక్కడ హన్మకొండే రెడ్డిపురం. వరంగలే. ఓకే. వాళ్ళు వీళ్ళకి ఏమన్నా పొలిటికల్ లీడర్లకు లింక్ ఉందా? ఇక వాళ్ళు లింక్ లేకుంటే వాళ్ళ మీద ఎన్నడో యాక్షన్ తీసుకుంటారు కదా సార్. అవును. గెలిచేదాకా మా ఓట్లు కావాలి, గెలిచినాక వాళ్ళకు సపోర్టింగ్. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు ఇద్దరు? ఏమన్నా పార్టీలో ఉన్నారా? ఏ పార్టీలు ఉండరు సార్. వాళ్ళు గెలిచిన పార్టీ వాళ్ళ పార్టీ. ఏ అధికారం ఉంటే వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఇప్పుడు సపోర్ట్ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాయన రాజేందర్ రెడ్డి సార్ అన్నాడు, సురేందర్ నన్ను గెలిపేయండి, పని చేయాలంటే నెలలు వారాలు అవసరం లేదు, నన్ను గెలిపిస్తే ఒక్కరోజు చర్చికి పోతా, ఒక్కరోజు మసీదుకి పోతా, ఒక్కరోజు గుడికి పోతా, 4వ రోజు నీ పని అవుతుంది అని చెప్పింది సార్. ఇప్పుడు 19 నెలలు, దాదాపు ఇంచుమించు 18-19 నెలలు అయిపోతాను. 25 సంవత్సరాల కాడి నుంచి ఇదే సార్. కొండమూరి సార్ కూడా నేను కంపల్సరీ చేస్తాం, మాట తప్ప సురేందర్ అని అంటే మేము 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళతోనే కంప్లైంట్ ఆర్డర్. కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పారు కదా. కాంగ్రెస్ కు ఓటేయమని ప్రచారం. ఏది ఆశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కన్నీటి ప్రార్థన చేసి మేము వాళ్ళని గెలిపించినాం సార్. ఇది అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా యాక్షన్ లేదు సార్. అప్పుడు దయాకర్ రావు మినిస్టర్ ఉన్నాడు, వినయ్ భాస్కర్ విప్పు ఉండే. ఓకే. అప్పుడు హౌస్ కమిటీలో మాట్లాడిండు వినయ్ భాస్కర్, వీళ్ళకి న్యాయం చేయాలి తీసుకోవాలి. మరి ప్రభుత్వంలో విప్పు ఉండి చేయలేదు కదా సార్. అంటే గెలిచేదాకా మా ఓట్లు కావాలి, గెలిచినాక వాళ్ళకి సపోర్టింగ్. ఇప్పుడు నా పాయింట్ ఒకటే, లీడర్లు దీని వెనకాల ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కబ్జాని? ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి, పుష్పలత శ్రీనివాస్ రెడ్డి, రత్నారెడ్డి, సుశీల రత్నారెడ్డి, ఈ కానిస్టేబుల్ మేకెల డానియల్ అలియాస్ చంద్రమౌళి, తీగల మోహన్, అరుణ్ జేమ్స్, ఇక వీళ్ళు వాళ్ళకు ముగ్గురు తొత్తులుగా మారి వాళ్ళు చేస్తాను సార్ ఇదంతా. మేము అనలేకపోతే వాళ్ళు అత్తలేరు. బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా వచ్చింది? పర్మిషన్ ఇవ్వద్దని మేము 2000 సంవత్సరాల నుంచి ర్యాలీలు తీస్తాం సార్. కాకాని సుబ్రహ్మణ్యం 2000 పోత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి 2004లో వాళ్ళకి పర్మిషన్ ఇస్తే దాన్ని దాచిపెట్టిండ్రు. మేము ఇవ్వలేదనుకున్నాం. ఇక్కడ పర్మిషన్ ఇచ్చిపోతే ఈ హైదరాబాద్ రాగానే ఏసీబీ రైడ్ అయింది సార్. దేవుడు ఆయన పనిష్మెంట్ ఇచ్చిండని మేము నమ్ముతాను. ఇక 2005 సురువు చేస్తే అప్పటి కాడి నుంచి కోర్టు ఆర్డర్. అప్పటి 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది సార్. దాన్ని వయలేషన్ చేస్తే 2003లో కంటెంప్ట్ వేసినాం సార్. కంటెంప్ట్ అయితే మాకు పర్మిషన్ ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా. ఓకే. మీరు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా అంటే పేపర్లో వేసినాం. పోస్టర్ ఇది అట్లా కంటెంప్ట్ ఆర్డర్ పోస్టర్ సార్. బహిరంగ ప్రకటన. సివిల్ సూట్, మద్రాస్ హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ కంటెంప్ట్ జ్యూరిడిక్షన్, బుధవారం 2003 ఏప్రిల్ 30. ఇవన్నీ ఏం చేశారు ఇప్పుడు? అది అయితే మీరు వాడేనా దివాకర్ అంటే? వీడియో దివాకర్ సార్. 2003లో అందరినీ గోడలు కట్టించరా మొత్తం? ఏడా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే మన మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అప్పుడు 1000 పోస్టాలు కొట్టించి పెట్టినాం సార్. అయితే మళ్ళీ టీవీలలో చెప్పుడు, కరపత్రాలు మంచుడు, ఇవన్నీ చేసినాం సార్. చేస్తే ఇప్పుడు ఆ ఇంజంక్షన్ ఆర్డర్లో 2006లో ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసింది సార్ 2006లోనే. 2006లో క్యాన్సిల్ చేయంగానే వీళ్ళు ఏం చేసిందంటే హైకోర్టు ఆర్డర్లన్నీ ఈ క్యాన్సిల్ చేసింది, రద్దుపరిచింది అనేది పక్క పెట్టి జిల్లా కోర్టులో నా మీద 10 మంది పాస్టర్ల మీద వాళ్ళు 5-6 పెట్టి ఇంజంక్షన్ ఆర్డర్, ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్నారు సార్. ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని కూలగొట్టి కడతా అంటే 1000 మందిని పోయి ధర్నాలు చేస్తా అంటే మా జనాన్ని చూసి ఒకటి క్రిమినల్ కేసు, ఒకటి పోలీస్ కేసు పెట్టింది సార్. అటు ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ వాళ్ళు సిఐ గారి దగ్గరికి పోతే ఏమంటాడు, నీ మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నది, మీ పాస్టర్ల మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నది, మీరు ఇంజంక్షన్ ఆర్డర్ వికెట్ చేసుకొని రాండి అని మమ్మల్ని ఆడ రానియకుండా మేము రెడీ ఉన్నాం ఆర్గ్యుమెంట్ చెప్పడానికి, వికెట్ చేయించడానికి. అంటే వాళ్ళు 5-6 వాళ్ళని పెట్టుకున్నాడు. వాళ్ళు 2 నెలలు, వాడి నెల టైం తీసుకున్నారు. అట్లా ఒక ఏడాది గడిచింది సార్. ఆ ఏడాది లోపల కట్టేసిన తర్వాత వాళ్ళు వేసిన అది కొట్టేసింది సార్. అయ్యే కొట్టంగానే తెల్లారి మళ్ళీ హైకోర్టుకి వచ్చి దాని మీద టెటోస్కో, ఎందుకంటే జనం బాగా కదా సార్ కూల కొడతారని టెటోస్కో తీసుకుంటే ఆ టెటోస్కో ఏమిచ్చింది, టిల్ డిస్పోజల్ ఆఫ్ సూట్. అయ్యే కొట్టేసింది కానీ సూట్ ఉన్నది కదా వరంగల్లో, దాన్ని ఆ సూటు డిస్పోజల్ అయ్యేదాకా పెట్టినాను. ఆ సూటు డిస్పోజల్ అయింది సార్ మా పక్షాన. వాళ్ళు వేసిన సూటు గెలిచినాం మా పక్షాన అయింది. అయిపోయి ఆ టెటోస్కో కూడా పోయింది కదా. టెటోస్కో పోయిందని మేము అడిగిపోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎల్లగొట్టుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్లాడే. ఇప్పుడు డీజీపీకి, ఇంటెలిజెన్స్ డీజీపీకి ఇచ్చినాం సార్. డీజీపీకి అయితే బోలెడ్ సార్లు ఇచ్చినాం సార్. ఏసీపీ, సిపికి. ఇప్పుడు ఈ శ్రీనివాస్ రెడ్డి మొత్తం ఆయనేనా మెయిన్? మొత్తం ఆయనే సార్. మొత్తం శ్రీనివాస్ రెడ్డి. ఇక మనం అనుకోవద్దు కానీ మనం ఒక విషయం చెప్పొద్దు నాకు తెలియదు కానీ చెప్తాను సార్. ఆయనకు ఒక్కడే కొడుకు సార్. ఇంత పేదలు ఉసురు పంచుకొని ఏం బాగుపడ్డాడు సార్.
వాళ్ళ కొడుకు మాలుగడిగి పడి చచ్చిండు సార్ కావాలని. అది అందరికి తెలుసు. ఇంకో 1000 సంవత్సరాలు బతాం, 100 సంవత్సరాలు బతాం సార్. మనిషి అయి పుట్టినందుకు కనీసం ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ అంటే రెంట్లు వస్తాయి కదా, ఆ రెంట్లు వాళ్ళే తీసుకుంటారు సార్. వీళ్ళే శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీసుకొని ముగ్గురు ఎవరైతున్నారో ఈ పోలీసు డానియల్ ఉన్నాడా, తీగల మోహన్, అరుణ్ జెమ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఓ 75% తిని వీళ్ళకు లచ్చ ఇచ్చిండు అనుకో, ఒక 20,000 మనిషికి 200 ఎవరికన్నా వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న పాస్టర్లు వాళ్ళు ఎంబడి తిప్పుకుందానికి మేము చెప్తాను చూడండి, తిప్పుకుందానికి వాళ్ళకి ఇచ్చుకుంటా అట్లా పబ్బం కడతాను. కొంతమంది పాస్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే వాళ్ళకి పాపం ఏం లేదు సార్, ఇన్వాల్వ్ ఏదో ఇచ్చే పైసలు 200-300 500 2 నెలకోసారి ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇదంతా తెలియదు కదా సార్ ఆర్డర్లని. అయితే నేనేమంటానంటే అదంతా మనదే కదా, రద్దు చేయించినాం కదా, అన్నీ మనకే రావాలి. అన్ని మనకే వస్తే మన పాస్టర్లకు ఒక్కొక్కరికి అటెండర్కి 20-30 జీతం దొరుకుతుంది. అంతకంటే అది మనమా సార్? నెలకు 10-20 ఇవ్వచ్చు కదా పాస్టర్లకు. ఒక విషయం చెప్తాను సార్, ఉదాహరణకు వాళ్ళతోనే ఉండే పాస్టర్, ఒక పాస్టర్ గిరి పాస్టర్ అని ఉంటాడు సార్. ఆ గిరి పాస్టర్ 20 ఏళ్ళు వాళ్ళతో నుండి మొన్న కరోనా ముందు మా చర్చికి వచ్చిండు సార్. మా చర్చికి వస్తే పాస్టరు వాళ్ళతో ఉంటే మనకు దేవుని వాక్యం కావాలి, సేవ నడవాలని మేము ఉంచుకున్నాం సార్. ఆయన కరోనా వచ్చింది సార్. ఆయన కరోనా వచ్చింది, అమ్మగారికి వాళ్ళ మిసెస్ కూడా కరోనా వచ్చింది సార్. అప్పుడు కరోనాకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో మీకు తెలుసు సార్. వాళ్ళిద్దరి ఖర్చు అంతా మేము పెట్టుకొని వాళ్ళని బతికించాలని ఫుల్ ప్రార్థన చేసి ఇదంతా చేసిన అయ్యగారు చచ్చిండు, అమ్మగారు ఉన్నది సార్. 20 సంవత్సరాలు మేము అంత ఖర్చులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి సేవ చేసి అది చేసినాం. 20 ఏళ్ళు వాళ్ళతో ఉన్నాడు. కనీసం అమ్మిన కిరాయిల పైసలకే 20-30 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి కదా సార్ సేవకునికి. వాళ్ళు 20 పైసలు ఇవ్వలేదు సార్. మళ్ళీ మా చర్చి నుంచి మేము 1 లక్ష రూపాయలు, మా కుటుంబం నుంచి నేను 1 లక్ష రూపాయలు ఇచ్చి, ఆయన కరోనాలో ముట్టుకుంటారా సరే వాళ్ళని, మేము ఆయన దైవ సేవకుడని ముట్టుకున్నాడు కాదు, జనరల్గా ఎట్లా చచ్చిపోతే పెట్టెలు పెట్టి ఎత్తుకొని పోయి సమాధి చేసి, సమాధి ఖర్చు కూడా మేము పెట్టి ఆయనకు మంచిగా గోరి కట్టించి 1 లక్ష రూపాయలు పెట్టి ఆయన జ్ఞాపకార్థం అన్ని చేసినాం సార్. ఇప్పుడు చేసేది దేవుని సేవకులు, దేవుని పేద పిల్లలు ఎంతో మంది ఉన్నారు కదా సార్, వాళ్ళకు చెందాలి. అయితే ఇప్పుడు మంచిగా నడిచేది హాస్పిటల్ అసలు తెలంగాణలోనే గవర్నమెంట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కాదు సార్, అంత పేరు వచ్చింది. ఎంతమంది వచ్చేది అక్కడికి? మొత్తం చుట్టూ మంది వచ్చేదట సార్. అమెరికా నుంచి డాక్టర్లు, ఫ్రీ మెడిసిన్. ఇంకో విషయం ఏంటంటే హన్మకొండలో ఇప్పుడు ఎంతో మంది మోసం చేసింది సార్ మనకు. ఒక ఆయన బ్రాహ్మణ, ఆయన సురేష్ పాస్టర్ అని ఉంటాడు సార్, సురేష్ అడ్వకేట్. ఆయన మిషన్ హాస్పిటల్నే పుట్టిండట. ఆయన ఒక్కడు నిజాయితీగా ఈ లాస్ట్కు ఈయన అందరు మోసం చేస్తా అంటే లక్షలు ఫీజులు ఇచ్చిన, ఈయనకు వచ్చే వరకు పైసలే ఉన్నాయి దగ్గర. ఈయన దగ్గరికి పోతే పైసలు అడుగుతాడు అని నేను పోకుండానే ఉన్న కేసు సంగతి పక్కా పెట్టి ఆయన కేసు కొట్లాడి ఆర్డర్ కాపీ తెచ్చి సురేంద్ర బాబుని పిలువయా అంటే, ఆయన జర ఇబ్బంది ఉన్నాడు సార్ అంటే, అదే పైసలు కూడా అడుగుతాను ఆయన పిలువు అని చెప్పి ఆర్డర్ కాపీ చేతిలో పెట్టండి సార్. ఆయన ఎవరు? ఆయన సురేష్ అడ్వకేట్. బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణ్, అందులో పుట్టిండట. నేను అందులో పుట్టిన సురేందర్ అని ఆయనను మేనేజ్ చేయాలని ఎంత ట్రై చేసిందంటే చెప్పడానికి వీల్లేదు. ఎవరు చేస్తున్నారు అసలు దీని వెనకాల? ఏదో ఒక పెద్ద మాఫియా ఉంటుంది లింక్. ఇక వీళ్ళే సార్, శ్రీనివాస్ రెడ్డి, రత్నారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి అంత ఇన్ఫ్లుయెన్స్ ఏంది? రత్నారెడ్డి ఎవరు? రత్నారెడ్డి అంటే ఆయన కూడా రెడ్డి సార్. అయితే వీళ్ళంతా వరంగల్లోనే ఉంటారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళు బయటికి రారు సార్. ఈ ముగ్గురిని వాడుకొని ఇదంతా కథ చెప్తా అంటారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే డానియల్ అంటే ఆయన చంద్రమౌళి అలియస్, ఈ తీగల మోహన్, అరుణ్ జెమ్స్, వీళ్ళ ముగ్గురిని పట్టుకొని తిప్పుతా అంటారు. నేను ఇప్పుడు అది మన ప్రాపర్టీ అయినప్పుడు మన పిల్లలకు, మన పేదోళ్లకు, మన సేవకు, మన పాస్టర్లకు చెందాలి. ఇప్పుడు జనగాంలో 80 షట్టర్లది ఏంది? అది దానికి తాళం పెట్టించిన సార్. ఇక డాక్యుమెంట్లు అంటూ ఉన్నాయి. 80 షట్టర్లకు హౌస్ కమిటీ నేను చెప్తే రాసింది సార్. 80 షట్టర్లు రాజశేఖర రెడ్డి హౌస్ కమిటీ దీని మీద కూడా వేసింది. అసలు రాజశేఖర రెడ్డి దగ్గరికి నేను ఒక 20 మంది పాస్టర్ల నాయకులం పోయినాం సార్, బస్సు తీసుకొని. 2007 జనవరిలో, ఫిబ్రవరిలో పోయినాం. పోతే ఆయన మంచిగా రిసీవ్ చేయించు కాపీ దాపిచ్చిండు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బయట కూకోనంటే అలా కూకున్నాం సార్ అందరం. వాళ్ళ సెక్రటరీని పిలిచిండు, ఏదో మాట్లాడిండు. తర్వాత నన్ను పిలిచి సురేందర్ నేను చూసుకుంటా, మీరు బోండి అన్నాడు. అరే మేము ఇంతమంది వస్తే చూసుకుంటా బోండి అంటాడని మేము జర నారాజు పడుకుంటా. 15 రోజులు కాలే హౌస్ కమిటీ వేసిండు సార్. ఈ క్రిస్టియన్ ప్రాపర్టీ మీద ఆ హౌస్ కమిటీ వేస్తే మన వరంగల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ అలా దమయంతి మేడం ఉండే సార్. అందులో నేను ఇవన్నీ చెప్తా అంటే హౌస్ కమిటీ ప్రెసిడెంట్, చైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఉండే సార్.
నేను ఈ ఆడాలను చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా, ఈ ఆఫీసర్లు దమయంతి మేడం అన్నారు ఇటువంటి అవినీతి అధికారులను పెట్టుకొని నువ్వు జిల్లా నడుతావు అంటే నీ ఓపిక మెచ్చుకోవచ్చు అమ్మా అని అందరు ముంగట అన్నారు సార్. అది కూడా పేపర్లో పడ్డది సార్, పేపర్ క్లిప్పింగ్ ఉంటుంది. అప్పటి కాడి నుంచి హౌస్ కమిటీ చీఫ్ సెక్రటరీ తుల్జానంద్ సింగ్ ఎస్పీకి కలెక్టర్కు యాక్షన్ తీసుకోమని ఇస్తే 2007 కానీ ఇప్పటిదాకా ఏం లేదు సార్. ఇప్పుడు ఆ జనగాం 80 షట్టర్లు వేసిండు, తాళాలు పెట్టించిన, దాని మీద టెటస్కో ఇచ్చిండు తర్వాత దాని. అయితే ఎవరు ఇది కట్టింది, ఎవరు 80 షట్టర్లు? ఇక్కడ వాళ్ళు బాలగోపాల్ అని వాళ్ళు ఒక మాజీ నక్సలైట్ రామ్ గోపాల్ ఏమో ఉంటుంది సార్, అతను బాలమల్లయ్య, మేకల బాలమల్లయ్య, మేకల రాణి, ఇంకా ఉన్నాయి సార్ పేర్లు, వాళ్ళందరి మీద ఉన్నాయి. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు? వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే. ఎవరి దగ్గర నుంచి? దివాకర్ నుంచే. అయితే విషయం ఏంటంటే సార్ 2000 సంవత్సరంలో నేను ఇంజక్షన్ ఆర్డర్తో జనగాం మున్సిపల్ కమిషనర్కి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పిన. పర్మిషన్ ఇవ్వద్దని చెప్తే మనం తీసుకున్నాం సార్. ఆ తర్వాత 2002లో 2003లో అవి కడతారు అంటే ఏం చేసిండు కమిషనరు, వాళ్ళకు నోటీస్ ఇచ్చుకుంటా, ఫైనల్ నోటీస్ ఇచ్చుకుంటా నాకు ఆ నోటీస్ పంపండి సార్. నాకు వాళ్ళకి ఇచ్చిన నోటీస్ ఏమని, మీరు ఇన్లీగల్, మేము పర్మిషన్ లేదు, మీరు ఇన్లీగల్ కడతారు, అవి కూల్చేస్తాం, కట్టద్దాపని. మరి అప్పటి కాడ నుంచి ఇప్పుడు నువ్వు ఫైనల్ నోటీస్ ఇస్తే కూలగొట్టాలి కదా సార్, కూలన్న కొట్టాలి, పర్మిషన్ అని ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వలే, కూలగొట్టలే, అవి లేపేదాకా చూసిండు. మేము ఆడికి పోయి అప్లికేషన్లు ఇచ్చుడు, రిప్రజెంటేషన్లు ఇచ్చుడు, ఇదే అయిపోయింది సార్. తర్వాత వాళ్ళను హైకోర్టు 5నో 6నో హైకోర్టుకు పోయి టెటస్కో తీసుకొచ్చింది సార్. ఆ టెటస్కో ఇప్పుడు అట్లున్నా కూడా ఆడ మా షట్టర్లు ముంగట టెంట్లు వేసి 2-3 షట్టర్లు తీసి కిరాయిలకు ఇచ్చుకుంటా నడుస్తూనే ఉంటుంది. మేము కలెక్టర్కి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కలెక్టర్ రాస్తారు, వాళ్ళకు పోలీసు వాళ్ళకో ఆర్డీఓకో జేసీకో రాస్తారు, గంతే, ఇక రాసుడు వరకే. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే సార్, ఇప్పుడు హైకోర్టుల గౌరవ 2 జడ్జీలు డివిజన్ బెంచ్ లో అండర్టేకింగ్ ఇచ్చారు. పుష్పలత శ్రీనివాసరెడ్డి, మందల పుష్పలత శ్రీనివాసరెడ్డి, మార్టిన్ లూథరు, రత్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ హైకోర్టులో అండర్టేకింగ్ 2004లో ఇచ్చి 2005లో ఎట్లా దాన్ని కూడా కొట్టి కడతారు సార్? ఆ ప్రాపర్టీ మీద పోద్దని ప్రజాస్వామ్య దేశంలో, ఒక అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంలో 2 జడ్జిలకు అండర్టేకింగ్ ఇచ్చి అది ఎంతవరకు సాధ్యమవుతుంది? మళ్ళా వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చింది కడతా అంటే మేము మళ్ళీ హైకోర్టులో అయితే 2006లోనే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు పట్టింది హైకోర్టు, గౌరవ కోర్టు. అయినా వాళ్ళు అందులోనే ఉంటాను సార్. పోలీసు వాళ్ళకి ఎన్ని అప్లికేషన్లు, ఎస్ఐ కానికి మొదలు పెడితే డీజీపీ దాకా ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా నో రెస్పాన్స్, యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి భూములు, అంతే. మా టచ్ ప్రాపర్టీ నేను ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు మాకు చెడ్డ పేరు ఎందుకు సార్? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని న్యాయంగా న్యాయం జరగాలంటే వాళ్ళని జైలుకు పంపాలి. ఇప్పుడు ఈ హౌస్ కమిటీ రాజశేఖర రెడ్డి వేసిన దానికి ఆనం వివేకానంద రెడ్డి చైర్మన్, మెంబర్లుగా సతీష్ పాల్ రాజ్, మాణిక్య వరప్రసాద్ రావు, వీళ్ళంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం గపూర్, మహీదర్ రెడ్డి అండ్ క్రిస్టైన్ లాజర్ అండ్ నీలావతి, టి పద్మారావు, దయాకర్ రావు, ఎమ్మెల్యే టీడీపీ ఉండే అప్పుడు టీడీపీ పార్టీ నుంచి ఆయనను పెట్టిరు. గఫూర్ కూడా ఉన్నాడు, ఎవరైనా కర్నూలు సిపిఎం గఫూర్, వాళ్ళందరూ పరిశాన్ అయింది సార్. స్పెషల్ ఇన్వైటీస్ జొన్న రామయ్య, జగ్గిరెడ్డి అండ్ దారా సాంబయ్య, పటోల్లా శశిధర్ రెడ్డి. సెక్రటరీ అధికారులు ఎవరు అయినా తుల్జానంద్ సింగ్ సెక్రటరీ, ఎంవి సత్యానందం డిప్యూటీ సెక్రటరీ, బెంజమిన్ అసిస్టెంట్ సెక్రటరీ అండ్ జగన్నాథరావు అసిస్టెంట్ సెక్రటరీ, నరసింగరావు సెక్షన్ ఆఫీసర్. సో వీళ్ళందరితో వరంగల్ చూడు సార్, వరంగల్ విజిటింగ్ ఆడ ఏం అది అనుకుంటా వరంగల్ అక్కడ. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి ఇంత కొట్లాడుతున్నారు కదా, అయితే లేదు కదా మరి 25 ఏళ్ళ నుంచి ఆడు కట్టే ఒకటే సార్, నడుస్తూనే ఉండే. వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే నేనే ఆమరణ దీక్ష కూకుంటా సార్. ఆడ మీరే కూర్చుంటారు? నేనే కూకుంటా. ఓకే, ఆమరణ అనేది మాకు న్యాయం జరిగేదాకా ఈ ఏజ్ లో ఉంటున్నాం, పోతే పోయినాము, నేనే కూకుంటాడా. అంతవరకు దాకా వదిలిపెట్టేది లేదా? సవ్వాలే లేదు సార్, నేను ఉన్నంత కాలం వదిలిపెట్టే ముచ్చటే లేదు. వాళ్ళకు పక్కా పనిష్మెంట్ కావాలి, మా ప్రాపర్టీ మా జనాలకు చెందాలి. సో ఖచ్చితంగా నేనైతే లొకేషన్కి వెళ్దాం మనం.
మరి ఎవరు రానియంది, ఏం జరిగింది, ఎందుకు అక్కడ ఏం జరుగుతున్నది చూద్దాం. ఈ జనగామ ఏరియాకు కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. సో ఇది మీరు చేస్తున్న పోరాటానికైతే సెల్యూట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఒక సంవత్సరం 2 ఏళ్ళు ఏదో కొట్లాడి మనం సైడ్ అయిపోతాం జనరల్ గా. మరి మీరు 25 ఏళ్ళుగా ఈ ఫైట్ ని కొనసాగిస్తున్నారు. అందరి మద్దతు ఉన్నదా? మీ కమ్యూనిటీ మద్దతు ఉన్నదా? సంఘాలన్నీ మద్దతు ఉంది సార్. లేదు మీరు ఇండివిజువల్ గానే సంఘాలన్నీ మద్దతు ఉన్నది. మొన్ననే మా ఫీల్డ్ అసోసియేషన్ ఎంతవరకు దాకా కొట్లాడతారు? మరి వచ్చేదాకా కొట్లాడతారా? వచ్చేదాకా కొట్లాడతాం, వాళ్ళని జైలు పంపేదాకా కొట్లాడతాం సార్. మొన్ననే మొత్తం అన్ని సంఘాలు కలిసి ఇప్పుడు మళ్ళీ మీరు లీగల్ గా ఇది ఎందుకు అవ్వట్లేదు? లీగల్ అన్ని ఆర్డర్లు పోలీసు వాళ్ళే చేయాలి, లేకుంటే మేము పోయి చేసుకోవాలి. కంటెంప్ట్ చేయాలి కదా మీరు. కంటెంప్ట్ కూడా ఆర్డర్లు ఉన్నాయి కదా సార్. వాళ్ళు మొన్న ఎలక్షన్ అయ్యి మొత్తం మా సంఘాలన్నీ మళ్ళా ఎన్నుకున్నారు సార్. మళ్ళీ మీరే సెక్రటరీ ఉండాలని మొన్న. ఓకే 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 1వ తారీఖు. ఓకే. హన్మకొండ తెలుగు బాప్టిస్ట్ సంఘం నూతన కార్యవర్గం. యా. సో మనం అక్కడికి వెళ్దాం లొకేషన్ కి. మనం అక్కడ వరంగల్లో కలుద్దాం తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది ఒక వ్యక్తి 25 సంవత్సరాలుగా ఆ బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన భూముల కోసం కొట్లాడుతున్నాడు. తన కమ్యూనిటీ కోసం, ఆ పేదల కోసం. ఒకవేళ ఆ భూములు అక్కడ ఉండుంటే ఓ హాస్పిటల్ ఉండేది, ఒక బడి ఉండేది. బడి ఉండడం వల్ల ఎంతో మంది పిల్లలు మంచి విద్యావంతులు అయ్యేవాళ్ళు. ఇప్పటికే 170 ఏళ్ల కింద వాళ్ళు సేకరించి కట్టిన బడులు అవి. దశాబ్దాల కాలం నుంచి ఎన్ని అకాడమిక్ ఇయర్స్ అయిపోయేవి చెప్పండి. హాస్పిటల్స్ ఉంటే ఎంతమంది పేదవాళ్ళకి న్యాయం జరిగేది. సో దీని మీద ఖచ్చితంగా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఆయనకి సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ సోకాల్డ్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు జిల్లాలో అధికారంలో ఉన్న నాయకులు ముఖ్యంగా, సో మీరంతా ఈ భూమిని కాపాడాల్సిన అవసరం ఉంది. లేదంటే దీని వెనకాల మీరే ఉన్నారు అని భావించాల్సి వస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.